శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారితో మహేంద్రనాథ్ గుప్తా చెప్తున్నారు, పాశ్చాత్యుడొకతను ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను నిర్వర్తించేవాడని, అంటే నిష్కామ కర్మ గురించి ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది అని అంటారు. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, మంచిదే, అయితే పూర్ణజ్ఞాని లక్షణం ఏమిటో తెలుసా? వారు ఒక్క పుస్తకాన్ని కూడా తమతో పాటు ఉంచుకోరు. శుకదేవుడు ఇటువంటి వాడు. అతనికి సమస్తం కంఠస్థం. పుస్తకాలలో అంటే శాస్త్రాలలో చక్కెర ఇసుక కలిసి ఉంటాయి. సాధువు చక్కెర మాత్రం గ్రహించి ఇసుకను వదిలేస్తాడు, అంటే సారం మాత్రమే స్వీకరిస్తాడు. ఒక సందర్భంలో రామకృష్ణుల వారు జగన్మాతని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, అమ్మా, నన్ను సీతమ్మలాగా చెయ్యి, సమస్తం కూడా మర్చిపోతాను. ఆమె దేహాన్ని పూర్తిగా విస్మరించింది. దేహం పట్ల ఎటువంటి ధ్యాస లేదు, కేవలం ఒకే ఒక చింతన, శ్రీరాముడెక్కడా? ఈ విధంగా ప్రార్థిస్తారన్నమాట. మరొక సందర్భంలో ముఖర్జీ అనే భక్తుడు రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి వస్తారు. రామకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు, భగవంతుడు అందరిలోనూ విరాజిల్లుతున్నాడు, అందరిలోనూ అదే మేలిమి బంగారం ఉంది. కొన్ని చోట్ల ప్రకాశం అధికం, లౌకికులలో ఎక్కువ మట్టితో కప్పబడి ఉంది. అంటే అందరిలో కూడా ఆ ప్రకాశం ఉన్నప్పటికీ, మేలిమి బంగారం ఉన్నప్పటికీ, లౌకికులలో ఎక్కువ మట్టితో కప్పబడి ఉండడం వలన ఆ ప్రకాశం బయటికి తక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, సాధన దశలో నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ త్యజించి వేయాలి. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్న తర్వాత సర్వం కూడా భగవంతుడే అయి ఉన్నాడని మనకి తెలుస్తుంది. అది ఏ విధంగా అంటే, దేని నుండి అయితే మజ్జిగ తయారైందో దాని నుండే వెన్న కూడా తయారైంది. అందుకే మజ్జిగకు చెందినదే వెన్న, వెన్నకు చెందినదే మజ్జిగ. శ్రమపడి వెన్నను తీసిన తర్వాత వెన్న ఉంటే మజ్జిగ ఉండే తీరుతుంది అనే బోధ కలుగుతుంది. ఎక్కడ వెన్న ఉందో అక్కడ మజ్జిగ ఉంది. అదేవిధంగా పరబ్రహ్మం ఉంది అనే జ్ఞానం ఉంటేనే జీవజగత్తులు, 24 తత్వాలు మొదలైనవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తుంది. విషయ బుద్ధి లేశ మాత్రమైన ఉన్నా కూడా బ్రహ్మజ్ఞానం కలగదు. మనస్సులో కామనీ కాంచనాలు ఆవగింజంత అయినా ఉండకూడదు, అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. పార్వతీదేవి హిమవంతునితో, తండ్రి, మీరు బ్రహ్మజ్ఞానం కోరుకునే పక్షంలో సాధు సాంగత్యం చెయ్యండి అని అంటుంది. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, ఈ కామినీ కాంచనాలు ఏ కొంచెం ఉన్నా సరే బ్రహ్మజ్ఞానం కలగదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. ఆవగింజంత కూడా ఉండకూడదని చెప్తున్నారు. ఇంకా రామకృష్ణుల వారు ముఖర్జీని చూస్తూ అంటారు, నీకు సిరి సంపదలు ఉన్నాయి, అయినా సరే భగవంతుని పట్ల భక్తి ప్రవృత్తులు కూడా ఉన్నాయి. ఇది చాలా మంచిది. యోగభ్రష్టుడైన వ్యక్తి సంపన్నుని ఇంట భక్తుడిగా జన్మిస్తాడని భగవద్గీతలో చెప్పబడింది. భగవంతుడు ఇచ్చగిస్తే జ్ఞానిని కూడా సంసారంలో ఉంచుతాడు. భగవంతుని ఇచ్ఛతోనే జీవ జగత్తులన్నీ ఉద్భవించాయి. భగవంతుడు ఇచ్ఛామయుడు. నీరు నిశ్చలంగా ఉన్నా నీరే, అలల రూపంలో ఉన్నా సరే నీరే. చుట్టుకొని పడుకొని ఉన్న పామే, మెలికలు తిరిగి ప్రాకుచున్నా సరే పామే. పెద్ద మనిషి ఊరికే కూర్చున్నప్పటికీ, పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికీ అదే పెద్ద మనిషి. జీవ జగత్తులను విడిచి భగవంతుణ్ణి ఏ విధంగా భావించుకోగలం?
అప్పుడు ముఖర్జీ ప్రశ్నిస్తారన్నమాట, మనిషి ఎందుకు యోగభ్రష్టుడవుతాడు? రామకృష్ణుల వారు అంటారు, ఒక నానుడి ఉంది, తల్లి గర్భంలో యోగావస్థలో ఉన్నాను, భూమి మీద పడగానే మట్టిని తిన్నాను, మంత్రసాని బొడ్డును త్రెంచింది, అయితే ఈ మాయా ఆవరణాన్ని త్రెంచడం ఎలా? కామినీ కాంచనాలే మాయ. మనస్సులో నుండి ఈ రెండింటినీ తొలగించి వేస్తే యోగం సిద్ధిస్తుంది. పరమాత్మ అయస్కాంతం, జీవాత్మ సూది. పరమాత్మ అయిన అయస్కాంతం ఈ జీవాత్మ అయిన సూదిని ఆకర్షించితే యోగం సిద్ధిస్తుంది. అయితే సూదికి మట్టి అంటుకొని ఉంటే అయస్కాంతం దాన్ని ఆకర్షించదు, మట్టిని కడిగి వేస్తే ఆకర్షిస్తుంది. కామినీ కాంచనాలనే మట్టిని కడిగి శుభ్రం చేయాలి. అప్పుడు ఆ భక్తుడు అడుగుతారు, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలండి? రామకృష్ణుల వారు చెప్తారు, భగవంతుని కోసం వ్యాకులమైన చిత్తంతో విలపించండి. ఆ కన్నీరు సూదిని ఆవరించిన మట్టిలో పడితే ఆ మట్టి కరిగిపోతుంది. బాగా పరిశుద్ధం అయిన తర్వాత ఆ సూదిని అయస్కాంతం ఆకర్షిస్తుంది. అప్పుడు యోగం సిద్ధిస్తుంది. భగవంతునికే విలపిస్తే భగవంతుని దర్శనం కలుగుతుంది, సమాధి స్థితి ఏర్పడుతుంది. యోగంలో సిద్ధి పొందితేనే సమాధి స్థితి కలుగుతుంది. విలపిస్తే కుంభకం అప్రయత్నంగా ఏర్పడుతుంది, ఆ తర్వాత సమాధి. మరొక మార్గం కూడా ఉంది, ధ్యాన మార్గం. సహస్రారంలో శివుడు విశేష రూపంలో విరాజిల్లుతూ ఉంటాడు, ఆయన్ను ధ్యానించాలి. శరీరం ఒక గిన్నె, మనోబుద్ధులు దానిలోని నీరు, అంటే మనస్సు బుద్ధి అన్నమాట. ఈ నీటిలో సచ్చిదానంద భాస్కరుడి రూపం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రతిబింబ సూర్యుని ధ్యానం చేయగా చేయగా భగవంతుని కృపతో యథార్థమైన సూర్యుణ్ణి దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఆ యథార్థమైన సూర్యుని యొక్క దర్శనం కలుగుతుంది. అయితే సంసారులకు సర్వదా సాధు సాంగత్యం ఆవశ్యకం. అందరికీ కూడా సాధు సాంగత్యం ఆవశ్యకం. సన్యాసులకు కూడా ఎంతో అవసరం. అయితే గృహస్థులకు ఈ సాధు సాంగత్యం అన్నది విశేషంగా ఆవశ్యకమై ఉంది. ఎందుకంటే కామినీ కాంచనాల నడుమ ఎల్లప్పుడూ వశించవలసి ఉన్నందున ఈ గృహస్థులకు రోగం బాగా ముదిరిపోయింది. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, భగవంతునికి వకాల్తునామా ఇచ్చివేయాలి. అంటే మన యొక్క బాధ్యతను పూర్తిగా భగవంతునికి అప్పగించాలన్నమాట. అంటే పూర్తిగా శరణాగతి అయిపోవాలి. భగవంతుణ్ణి తన ఇచ్ఛానుసారమే చేయనివ్వాలి. కేవలం భగవంతుణ్ణే పిలుస్తూ ఉండాలి. తల్లి పిల్లి తనను ఎక్కడ ఉంచుతుందో పిల్లి కోనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో పరుపు మీద ఉంచుతుంది, కొన్ని సమయాల్లో వంటగదిలో ఉంచుతుంది. అదేవిధంగా మనం పూర్తిగా భగవంతునిపై ఆధారపడి ఉండాలి. మన బాధ్యతను పూర్తిగా భగవంతునికి అప్పగించాలి. అప్పుడు ఆ ముఖర్జీ అనే భక్తుడు అంటారు, భగవద్గీత ఇటువంటి శాస్త్ర గ్రంథాలు చదవడం మంచిది. రామకృష్ణుల వారు అంటారు, ఊరికే చదవడం వలన వినడం వలన ఏం ప్రయోజనం? కొందరు పాలన గురించి విని ఉంటారు, కొందరు పాలన చూసి ఉంటారు, కొందరు పాలను త్రాగి ఉంటారు. భగవంతుణ్ణి దర్శించవచ్చు, భగవంతునితో మాట్లాడనవచ్చు. అందరికీ నమస్కారం.